ఎందుకు పనికిరారని చెప్పి గొర్రెల కాపరిగా కంపులో పెడితే అతని మీద అన్నల కన్నులు లేవు, అతని మీద అమ్మా నాన్న కన్నులు లేవు, కానీ దేవుని కన్నులు అతని మీద ఉన్నాయి. అతన్ని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆమేన్. ఎందుకు పనికిరాడు అనుకున్న వాడి ద్వారా ఆ కుటుంబ గౌరవం పెరిగింది, ఆ కుటుంబ విలువ పెరిగింది, అమ్మా నాన్నలకు సమృద్ధి వచ్చింది, కుటుంబానికి రాజరికం వచ్చింది. కనుక మరలా చెబుతున్నా, నువ్వు అనుకుంటున్నావా నా వల్ల ఏం కాదని? నువ్వు అలా అనుకోవద్దు, నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు, నువ్వు పనికిరాని ఆలోచన చేయొద్దు. దేవుడు నీ మీదే ఆయన దృష్టి పెట్టాడు, నీ మీద ఆయన కన్నులున్నాయి, ఆయన చేతులు నిన్ను వాడుకోబోతున్నాయి. విజయం చూడబోతున్నావు, విజయం చూడబోతున్నావు, విజయం నీకే దక్కబోతుంది.